మంచి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ ధ్యాన నిమిత్తమై లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు, ఆ లేఖనాన్ని ధ్యానించుకుందాం. అయ్యా, ఇప్పుడు సాక్ష్యం చెప్పిన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు కనికరించి వారి కన్నీరును చూసి దేవుడు సహాయం చేశాడు. దేవుడు ఎవరిని దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదు, చివరికి మీరు కూడా వేరుపడకూడదు అనే దైవ ఆజ్ఞను దేవుడి పట్ల నెరవేర్చాడు. దుష్టుడు మిమ్మల్ని ఎంతో కలవరపరిచాడు, ఎంతో దుఃఖపరిచాడు, దూరపరచుటగా ఎంతో ప్రయాసం చేశాడు. కానీ దేవుని సన్నిధిలో మీరు చేసిన ప్రార్థన, కన్నీరును దేవుని సంఘముల యొక్క ప్రార్థన కోరారు కనుక దేవుడు మీ ప్రార్థన అంగీకరించి దేవుడు మిమ్మల్ని మరలా జతపరిచి ఈ సంసారిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. మంచిది. ఆదికాండము 15వ అధ్యాయం కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 15వ అధ్యాయము 7, 8 వచనాలను మనం చదువుకుందాం. ఆదికాండము 15, 7, 8 వచనాలు. దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి నేను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకు ఎట్లు తెలియననగా. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియబిడ్డలారా, అబ్రహాము మరియు దేవుడు సంభాషించుకుంటున్న సంభాషణ. అబ్రహాము దగ్గరికి యెహోవా వాక్కు అబ్రహాము యొద్దకు వచ్చి అబ్రహాముతో ఇలాగ మాట్లాడుచున్నది. పూర్వకాలము నుండి కూడా యెహోవా వాక్కు తన ప్రజలకు ప్రత్యక్షమవుతున్నది. యెహోవా వాక్కు, ఆ వాక్యే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో 14వ వచనంలో ఉన్న మాట. ఆది యందు ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము. ఆ వాక్యమే ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ప్రత్యక్షమై 17వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. 15 మొదటి వాక్యం. చాలు. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి 4వ వచనం కూడా చదువు. చాలు. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చి, వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహాముతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో శరీరమును ధరించి, వాక్యము శరీరమును ధరించి యేసు అను నామమును పెట్టబడి మన మధ్యలో నివాసము చేశాడు. దేవుని బిడ్డలారా, పూర్వకాలము నుండి నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు, వాక్కు అయి ఉన్న దేవుడు, యేసు అను నామము కలిగి శరీరమును ధరించి మన మధ్యలో నివసించిన ఆ వాక్కు అయి ఉన్న దేవుడే అబ్రహాముతో మాట్లాడుతున్నవాడు. వాక్యమై ఉన్న దేవుడు యేసే. ఇప్పుడు మనం యేసు అని పిలుస్తున్న ఈ నామధేయుడు పూర్వకాలమందు వాక్యమై ఉండెను. ఆ వాక్యం అబ్రహాము యొద్దకు వచ్చి
అబ్రహాముతో ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే 7వ వచనంలో, ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దానిని కిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకువచ్చిన యెహోవాను నేనే. దేవుని బిడ్డలారా, అబ్రహామును కల్దీయులు నివసించే దేశము, అక్కడ ఒక పట్టణం ఉంది, ఊరు, దాని పేరు ఊరు. ఆ ఊరు అనే పట్టణంలో నుండి అబ్రహామును బయటికి తీసుకొని వచ్చాడు. ఎందుకొరకు? దేవుడు ఒక దేశాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను, ఈ కానాను అనే దేశాన్ని నీ తర్వాత నీ స్వాస్థ్యానికి నేను ఇవ్వబోతున్నాను కనుక ఆ యొక్క దేశమును నీకు ఇచ్చిన కొరకై నేను నిన్ను ఆ ప్రాంతంలో నుండి బయటికి తీసుకొని వచ్చిన దేవుడైన యెహోవాను నేనే. ఎందుకనగా అబ్రహాము అంతవరకు పూజిస్తుంది, సేవిస్తుంది యెహోవా దేవుని కాదు. అబ్రహాము యెహోవా దేవుని సేవించే ప్రజలు కారు. కల్దీయులు యెహోవా దేవుని సేవించే ప్రజలు కారు. కానీ నిజ దేవుడైన యెహోవా దేవునిని వెతుకుతున్న వారు ఎవరైనా కానీ ఏ మతస్థుడు కానీ, ఏ కులస్థుడు కానీ, ఏ దేశస్థుడు కానీ, నిజ దేవుడు ఎవరు అని ఒక తలంపు, ఒక ఆలోచన కలిగి దేవుడు ఎవరు అని తెలుసుకోవాలనే ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి నిజ దేవుడైన సృష్టికర్త అయిన యేసు ప్రభు తన్ను తాను వారికి ప్రత్యక్షపరచుకుంటాడు, తన్ను తాను వారికి తెలియపరచుకుంటాడు. ఎవడే కానీ, ఏ మతస్థుడే కానీ, అసలు దేవుడు ఎవరు, నిజ దేవుడు ఎవరు, ఇన్ని దేవుళ్ళు దేవతలు ఉన్నాయి, ఇవన్నీ నిజమేనా అని ఒక తలంపు కలిగి, ఒక ఆలోచన కలిగి దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నవాడు ఎవడన్నా కానీ వానికి, అటువంటి వానికి దేవుడు తను ప్రత్యక్షపరచుకుంటాడు. మనం ఎన్నో సాక్ష్యాలు విన్నాం. సాధు సుందర్ సింగ్ సాక్ష్యము, భక్తి సింగ్ గారి సాక్ష్యము, ఇంకా ఎంతోమంది భక్తుల సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు ఉంటే నాకు కనబడు అని వారు ఆఖరికి, లేదా నేను మరణిస్తాను, చనిపోతానని దేవుని దగ్గర అడిగినప్పుడు వారికి దేవుడు తను తానే ప్రత్యక్షపరచుకున్నాడు. వారికి ఎవరే స్వార్థం చెప్పి మార్చలేదు. చూడండి, అపోస్తుల కార్యములు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములు, నీ మాట జాగ్రత్తగా వినండి, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు పక్షపాతి కాడు. క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాడు, క్రైస్తవులకు మాత్రమే దేవుడు కనపడేవాడు కాడు. ప్రతి జనములోనూ ఏ జనాంగమన్న కానీ, హిందూ జనాంగం కానీ, ముస్లిం జనాంగం కానీ, ఇంకే జనాంగం కానీ, ఏ దేశం కానీ, ఏ జాతి వాడు కానీ, ప్రతి జనములోనూ తనకు విధేయులై, తనకు భయపడి, ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవుని బిడ్డలారా, వాడు ఎవడే కానీ దేవుడంటే భయపడి, దేవుడంటే సన్మానం కలిగి, ఒక దేవుడు ఉన్నాడని భయం కలిగి, వాడు దేవుని పట్ల భయం కలిగి నీతిగా, భయంతో, భక్తితో నడుచుకుంటున్న ఏ జనాంగం వాడన్నా కానీ అట్టి వారికి దేవుడు కనపరచు. దేవుడు పక్షపాతి కాడు. దేవుని ఎరగని వాడైనా, దేవుని ఎరిగిన వాడైనా దేవుడు తను తాను కనపరుచుకుంటాడు, తను తాను తెలియపరుచుకుంటాడు. కొర్నేలు విషయంలో నాకు చెప్తున్నాడు ఈ మాటలు. కొర్నేలు విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా తెలియపరుస్తున్నాడు. కొర్నేలు అన్యుడు, విగ్రహారాధికులు, యూదులు కారు. అయినా కొర్నేలి దేవుడనే వాడు కూడా ఉన్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, నీతి న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి జనములో దేవుళ్ళ నీతి న్యాయముగా, దేవుడంటే భయం కలిగి, భక్తి కలిగి, మంచి కార్యాలు చేసి జీవిస్తున్న వారికి దేవుడే కొర్నేలికి ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడే తన దూతను పంపించి, కొర్నేలి
అలాంటి వ్యక్తిని నువ్వు పిలిపించుకో, అతడు నీకు నిజదేవుడెవరో బోధిస్తాడు. దేవుని పిల్లారా, దేవుడే కొర్నేలికి దూతను పంపించి పేతురు పిలిపించుకోమని చెప్పి, పేతురు ద్వారా నిజదేవుడు, రక్షకుడు, మోక్షానికి నడిపించే దేవుడు ఎవరన్న సత్యాన్ని కొర్నేలికి దేవుడు బయలుపరుచుకున్నాడు, తన్ను తాను బయలుపరుచుకున్నాడు. దేవుని పిల్లారా, ఇలాగూ దేవుడు ఎవరిని కూడా దేవుడు పక్షపాతంగా చూడడు. అబ్రహాము కూడా, దేవుని పిల్లారా, అబ్రహాము కూడా ఇశ్రాయేలు జనాంగం కాడు, దేవుని ప్రజలు కారు. అబ్రహాము అన్యుడు, విగ్రహారాధికుడు. ఇంకా బైబిల్లో లేని హిస్టరీ ఏంటిదంటే, అబ్రహాము వారి కుటుంబము వారి యొక్క వృత్తి విగ్రహాలను చేసి అమ్ముకునే వృత్తి, విగ్రహాలను చేసి అమ్ముకునే వృత్తి అది. ఆ విగ్రహాలను మనుషులు తీసుకుపోయి పూజలు చేసుకునేవారు. అప్పుడు అబ్రహాములో ఒక తలంపు, ఒక ఆలోచన పుట్టిందంట. మేము చేసి అమ్ముతున్న ఈ విగ్రహాలను మీరు దేవుళ్ళని మొక్కుతున్నారే, ఇవి దేవుళ్ళేనా, నిజమేనా? ఎందుకంటే చేస్తున్న వారికి తెలుసు ఇది మట్టితో మేము చేసాము, కాల్చాము, రంగులేసామన్న సత్యం వారికి తెలుసు. మా పొట్ట పోషణ కొరకు మేము ఇవి చేస్తున్నాము, మా కడుపు నింపుకోనికి ఇవి చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం. కానీ మనుషులు వాటిని దేవుళ్ళు, దేవతలను పూజిస్తున్నారే, ఇవి దేవుళ్ళు కాదు కదా. అందులో ఎన్నో పగిలిపోయేటివి పారేసేవారు, అటువంటి విగ్రహాలను పారేసేవారు. అరే, దేవతలనే పారేస్తున్నామే, మనుషులేమో వాటిని పూజిస్తున్నారు. ఇది అబ్రహాములో కలిగే మనస్సులో పుడుతున్నటువంటి ఆలోచన, తలపులు. ఇటువంటి వారిని దేవుడు కనుగొన్నాడు. దేవుళ్ళు కారు వీరు, నిజ దేవుడు ఎవరు అని అన్వేషణ అబ్రహాములో ఉన్నప్పుడు, అప్పుడు సర్వశక్తి గల దేవుడు అబ్రహామునకు కనబడినప్పుడు, దేవుడు నా పేరు యెహోవా అని చెప్పుకోలేదు, నేను సర్వశక్తి గల దేవుడను. ఈ పేరు ద్వారానే దేవుడు పితరులకందరికీ కనపరుచుకున్నాడు. యెహోవా అను నామము మోషేకు దేవుడు మొట్టమొదటిగా బయలుపరిచింది మోషేకు. అంతవరకు యెహోవా అనే నామము ఎవ్వరికి దేవుడు తెలియపరచుకోలేదు. మనకు ముందే అబ్రహాము దగ్గర అన్నప్పుడు యెహోవా అని వ్రాయబడింది, కానీ యెహోవా అని దేవుడు ఎప్పుడు అబ్రహామునకు బయలుపరచుకోలేదు. చూడండి ఒకసారి నిర్గమాకాండంలో మీకు చూపిస్తాను. నిర్గమాకాండము దేవుడు మోషేకు ఆ సంగతిని తెలియపరుస్తాడు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిర్గమాకాండం 6:2. నేనే యెహోవాను. ఇది ఈ మాట చూడు, నేను సర్వశక్తి గల దేవుడను పేరున, కానీ అది దేవుడు వెళ్ళాను. నేను సర్వశక్తి గల దేవుడను అను నామమున, అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున వారికి ప్రత్యక్షము కాలే, తెలియదు వారికి ఆ నామము. సర్వశక్తి గల దేవుడను, దేవుడు. దేవుని పిల్లారా, దేవునిని మనము దేంతో మనం పోల్చలేము, దీంతో సమానుడు అని మనం చెప్పలేము, దీనికి సాధ్యమని మనం చెప్పలేము. సర్వశక్తి గల దేవుడు, సమస్తమును చేయగల దేవుడు, సమస్తమును కలిగించిన దేవుడు, సమస్తమును పరిపాలిస్తున్న దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఈ నామమే, దేవుని నామము సర్వశక్తి గల దేవుడు. ఇది నామము, నేమ్, దేవుని నామం, దేవుని పేరు. ఈ నామములోనే అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు నేను కనపరుచుకున్నాను, వారితో మాట్లాడాను. వారికి తెలిసిన నామం ఇదే. దేవుని బిడ్డలారా, యెహోవా అను నామమును మోషే ద్వారా దేవుడు
కనుక ఈ ఈ ఆది కాండము ఈ గ్రంథాలను మోషే రాశాడు కనుక మోషేకు తెలిసిపోయింది సర్వశక్తి గల దేవుడు అంటే యెహోవా. కనుకనే ఆది కాండము నుంచి మోషే రాసినప్పుడు యెహోవా అను పేరును ఉపయోగిస్తూ వచ్చాడు. కానీ అబ్రహామునకు తెలియదు యెహోవా అనే నామం. మంచి దేవుడు బిడ్డారా, మన సబ్జెక్టులకు వచ్చేద్దాం. మనం దేవుడు అబ్రహామునకు తను తాను కనుపరుచుకున్నాడు. దేవుడు నేను సర్వశక్తి గల దేవుడు అని అబ్రహామునకు తెలియపరుచుకున్నాడు. అబ్రహామా, నీ దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి రా. నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. నీ తర్వాత నీ సంతానానికి నా నామం ఇస్తాను. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు అనే నామం అంతవరకు ఎవరికి లేదు. దేవుని ప్రజలు, దేవుని జనాంగము అనే పేరు అప్పుడున్న భూలోకమందున ఏ ప్రజలకు ఆ పేరు ఆ పెట్టబడి అటువంటి జనాంగం లేదు. ఇప్పుడు అబ్రహామును పిలిచి దేవుడు అంటున్నాడు, నీ తర్వాత నీ జనాంగానికి నా పేరు ఇస్తాను, వారికి ఒక ప్రత్యేకమైన దేశం ఇస్తాను, ఒక ప్రాంతాన్ని ఇస్తాను. కనుక నువ్వు నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చెప్పే ప్రాంతానికి నువ్వు వస్తే ఆ దేశాన్ని నీ జనాంగానికి ఇచ్చి నీ జనాంగానికి నీ సంతానానికి నా పేరు ఇస్తాను. వీరు దేవుని ప్రజలు. భూలోకమందు నేటికి కూడా, ఈరోజు కూడా భూలోకమందు దేవుని ప్రజలు అని ఎవరైనా ఉన్నారంటే వారు ఇశ్రాయేలు ప్రజలే. యేసుక్రీస్తు లోకమునకు వచ్చి ఆయన రక్తము ద్వారా విమోచించబడిన తరువాత యేసు రక్తం ద్వారా విమోచించబడిన వారందరికీ ఇప్పుడు దేవుని ప్రజలనే పేరు వచ్చేసింది. అంతవరకు యేసు ప్రభు రక్తము ద్వారా విమోచించబడినంత వరకు భూలోకమందున్న ఎవ్వరికి దేవుని ప్రజలని పేరు లేదు, ఎక్సెప్ట్ ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే. ఇప్పటికి కూడా ఇశ్రాయేలీయులను పోయి అడిగితే మనల్ని దేవుని ప్రజలు అనరు, క్రైస్తవులను మనల్ని అనరు. వారే దేవుని ప్రజలని వారు బల్ల బుద్ధి మరీ చెప్తారు. మనము వారి దృష్టిలో మనము దేవుని ప్రజలం కాము. ఎందుకంటే వారు యేసు ప్రభువును విశ్వసిస్తలేరు. ఇప్పటికి కూడా యేసు ప్రభు అంటే వారు ఏమంటారంటే చీటర్ అంటారంట. చీటర్, ఈజ్ ఎ చీటర్, మోసగాడు, మోసం చేసిందంట. ఇప్పటికీ అవే వారి యొక్క మనసులో అదే నాటకపోయింది. యేసు ప్రభువుని గురించి ఇంకా వారు మంచి అభిప్రాయం కలిగి లేరు. మంచి దేవుని పిల్లారా, ఇలాగూ దేవుడు అబ్రహామును దేవుడు బయటికి పిలిచి నేను నీకు ఒక దేశముని ఇస్తాను, నేను నీ సంతానం నేను విస్తరింపజేస్తాను అని దేవుడు అబ్రహామునకు ఇప్పుడు మరలా 15వ అధ్యాయంలో దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నప్పుడు అబ్రహామునకు ఒక డౌట్ వచ్చేసింది. ఏంటిదంటే, దేవా నువ్వు నన్ను పిలిచినావు, బాగుంది, నేను కూడా అన్ని విడిచిపెట్టి వచ్చేసిన బాగుంది, కానీ నాకు ఇంతవరకు నువ్వు పిల్లల్ని ఇస్తలేవు, సంతానాన్ని కలుగజేస్తలేవు. నాకు సంతానమే ఇవ్వకపోతే నా సంతానానికి దేశం ఇస్తావని నాకు ఎట్లా తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? నాకేమిస్తావు? ఆ పైన మొదటి వచనంలో అంటాడు దేవుడు, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నేను అత్యధికంగా దీవిస్తానంటే అబ్రహాం అంటాడు ఆ 2వ వచనంలో దేవుడు అంటాడు, ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనైపోవచ్చున్నానే. నువ్వు నాకు ఏ దేశం ఇస్తే ఏం లాభము, ఏం ఆశీర్వదిస్తే ఏం లాభము, ఏ గొప్ప ధనవంతం చేస్తే ఏం లాభము? నువ్వు నాకు సంతానమే ఇస్తలేవు. అసలు నువ్వు సంతానం ఇవ్వకుండా నన్ను ఆశీర్వదిస్తే ఎవడు కావాలి ఈ ఆస్తి? నా తర్వాత ఎవడు అనుభవించాలి? నా ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు, ఎలియాజరు, వానికే చెందుతుంది ఇదంతా. దేవుడు అన్నాడు, కాదు కాదు కాదు, ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడు అవుతాడు. దేవుని బిడ్డలారా, వాడే నీ సంతానం అవుతాడు, కానీ ఎవడు మిగతా వాడు కాడు. అప్పుడు అబ్రహాము దేవునితో ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. ఇది ముఖ్యమైన ప్రశ్న, ఇది సీరియస్ క్వశ్చన్. దేవుడు అబ్రహామునకు ఒక ప్రామిస్ చేశాడు, నేను నీకు సంతానం ఇస్తాను, నీ సంతానానికి ఈ దేశముని ఇస్తాను. ఇది దేవుడు చేసిన వాగ్దానం. ఇప్పుడు అబ్రహాము దేవుని దగ్గర ఈ 8వ వచనం మరొకసారి చదువు. 8 చదువు ఇప్పుడు. దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాము యొక్క మంచి ప్రశ్న ఇది. నేడు మనమందరం కూడా ఈ ప్రశ్నను మనం కలిగి ఉండాలి. దేవా
నేను దీనిని స్వతంత్రించుకునేదనని నువ్వు వాగ్దానం చేశావే, ఈ దేశమును దీన్ని నేను స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లా తెలవాలి? ఎట్లా నాకు గుర్తు కావాలి? నేను ఈ దేశంలో నువ్వు వాగ్దానం చేస్తున్నావు, నేను దాన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లా తెలవాలి? ఏంటి రుజువు? దేవుని బిడ్డలారా, దేవుడు నేడు యేసయ్య మనకు కూడా ఒక వాగ్దానం చేశాడు, ఒక ప్రామిస్ చేశాడు. ఏంటిది? నేనుండి చోటున మీరు కూడా ఉంటారు, నా రాజ్యమును మీకు అనుగ్రహిస్తాను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మనకు చేశాడు. మనం ఈ వాగ్దానం కలిగి జీవిస్తున్నాం. దేవుని రాజ్యం కొరకై మనం ఇక్కడ సిద్ధపడుతున్నాం. ఇప్పుడు క్రైస్తవులుగా మన యొక్క జీవితం అంతా కూడా ఎందుకొరకు? మనం చనిపోయిన తర్వాత లేదా ప్రభు వస్తే మనము దేవునితో ఉండాలి, ఆయన రాజ్యంలో మనం ఉండాలి. ఇంతే మన యొక్క గమ్యము, మన ప్రయాణము, క్రైస్తవ జీవితం అంతా దీని కొరకే. ఈ గమ్యము, ఈ గురి లేకుండా మనం క్రైస్తవులుగా జీవిస్తే వ్యర్థమైన జీవితం ఇది. మన క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి ఒక గమ్యము, గురి, ఒక లక్ష్యం ఏంటిదంటే, మనము ప్రభు రాకడ ఆలస్యమై ప్రభు రాకడ కంటే ముందే మనం చనిపోతే మనం ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఉండాలి. లేదు మనం సజీవులుగా ఇప్పుడు ఉన్నట్లే రాత్రి మన ప్రభు వస్తే మనం మార్పు పొంది ప్రభుతో కూడా ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. ఇదే మన యొక్క కోరిక, ఇది మనం కలిగి ఉండాలి. అదే అబ్రహామునకు దేవుడు బాగా నూనె పోసిండు, నింపిండు. అబ్రహామా, నేను నీ సంతానానికి దేశం ఇస్తా, చూడు నీ సంతానం ఆకాశ నక్షత్రములు అవుతారు, లేకపోతే ఇసుకలాగా ఇంత విస్తరించబోతారని దేవుడు అబ్రహామునకు బాగా నింపేశాడు. అబ్రహాం బాగా విశ్వసించాడు. ఇప్పుడు అబ్రహామునకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇంకా సంతానం ఇస్తలేడు. ఇప్పుడు ఈ 15వ అధ్యాయం చదివేటప్పటికి 10 సంవత్సరాలు గతించిపోయింది. అబ్రహాము దేవుని వెంబడించి 10 సంవత్సరాలైంది, సంతానం కలుగుతలేదు. ఇప్పుడు 85 సంవత్సరాలప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, ఇంకా నువ్వు రాజ్యాన్ని దేశం ఇస్తా అంటాను కానీ ఇంకా పిల్లల్నే నాకు ఇస్తలేవు. మరలా దేవుడు అదే చెప్తాడు, లేదు అబ్రహామా, నేను నీకు సంతానం ఇస్తా, ఈ దేశాన్ని నేను నీకు స్వాధీనపరుస్తా. ఇది నాకు ఎట్లా తెలవాలి? నువ్వు నాకు ఇస్తావని నాకు ఎట్లా తెలవాలి? దేవుని రాజ్యంలో మనం పోతామని మనకు ఎట్లా తెలవాలి? నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తానని నాకెట్లా తెలవాలి? మనకొక్కరికి ప్రశ్న కావాలి. ఇప్పుడు ఈ ప్రశ్న మనం ఉత్పన్నం కావాలి. నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను, దేవుని రాజ్యంలో నేను ఉంటాను, దేవుడు వాగ్దానం చేసిన రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటాను అని నాకెట్లా తెలవాలి అని దేవుని దగ్గరికి ప్రశ్న వేస్తే దేవుడు మనకు ఆ సమాధానం చెప్తాడు. ఇప్పుడు అబ్రహాం అదే ప్రశ్న వేశాడు, అబ్రహామునకు దేవుడు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామునకు చెప్పిన సమాధానమే, అబ్రహాముకి ఇచ్చిన సూచనే నేడు కూడా మన జీవితంలో కూడా అదే పద్ధతి, అదే క్రమము, అదే దేవుని నియమము మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చు దేవుడు. ఆ క్రమమే మనకు కూడా వర్తిస్తుంది. చదువు ఇప్పుడు క్రిందికి చదువు. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు కట్టించి దేని ఖండములో దాని ఖండమునకు ఎదురుగా నిలిచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ప్రేరలారా చూడండి, అబ్రహాము దేవుని ఒక ప్రశ్న అడిగినందుకు, దీన్ని నేను స్వతంత్రించుకుంటాను, ఈ కానాను దేశంలో నా సంతానము స్వతంత్రించుకుంటుంది, నా తర్వాత నా పిల్లలు ఈ కానాను దేశంలో వీరు దీన్ని స్వతంత్రించుకుంటారు, వీరు అనుభవిస్తారు, దీంట్లో ప్రవేశిస్తారు అని నాకు నేను చనిపోతానంటున్నావు, నా తర్వాత నా పిల్లలకి ఇస్తా అంటున్నావు, నా పిల్లలు నాకు ఇంకా పిల్లలేవి నువ్వు ఇస్తలేవు, నా పిల్లలు పుట్టేటప్పుడు ఆ పిల్లలు ఈ దేశాన్ని స్వతంత్రించుకునేది నేనైతే కళ్ళారా చూడను, కానీ ఇప్పుడు నాకు తెలియాలి, నా పిల్లలు దీన్ని స్వతంత్రించుకుంటారని నాకు ఎట్లా తెలుసు, నేను ఎట్లా తెలుసుకోవాలి? అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు ఒక పద్ధతిని చెప్తున్నాడు. అబ్రహామా, ఇదిగో ఇలాగూ చెయ్యి, నేను నీకు చూపిస్తాను, నేను ఒక రుజువు చూపిస్తాను. ఏమంటున్నాడు?
దేవుని బిడ్డలారా 5 బలులను దేవుడు తీసుకొని రమ్మంటున్నాడు. 5 బలులు, 3 ఏళ్ల పొయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను. ఈ 5 బలులను దేవుని సన్నిధికి తీసుకొని రా. అవి తీసుకొచ్చి బలిపీఠం పైన వాటిని బలి అర్పణగా పేర్చు. 5 బలులను బలిపీఠంపై తీసుకొచ్చి వాటిని బలియాగంగా పేర్చు. బలిపీఠము రాళ్ళతో బలిపీఠం కట్టాడు, వాటిపైన కట్టెలు పెట్టాడు. ఆ కట్టెల పైన ఈ 5 బలులను దేవుడు చెప్పిన విధముగా 5 బలులను సిద్ధపరచాడు. వాటిని కోసేసి, వాటి చర్మం ఊడదీసి, వాటి ఆంత్రములన్నీ తీసేసి, లోపల క్లీన్ చేసేసి, జంతువులను నడిమికి ఖండించి హాఫ్ పార్ట్ చేసి వాటిని బలిపీఠంపై పెట్టేశాడు. పక్షులను ఖండించలే, హాఫ్ చేయలేదు. వాటి చర్మమును ఊడదీసేసి వాటిని అలాగే శుభ్రంగా పెట్టేశాడు. 5 బలులను బలిపీఠం పైన పేర్చి పెట్టాడు. ఇది దేవుడు చేయమన్న పని, బలి అర్పణగా దేవుడు తీసుకుని రమ్మన్న పని. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా 5 బలులను సిద్ధపరిచి బలిపీఠంపై పేర్చి పెట్టేశాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు బలిపీఠంపై పెట్టిన బలులు మనుషులు అర్పించే బలులు. ఒక మంట తెచ్చి దాన్ని కాలిస్తే బలులు కాలిపోవాలి. కానీ ఇప్పుడు ఇది మనుషుల వల్ల కాల్చబడే బలులు కావు. దేవుని బిడ్డలారా, మనుషులు కాలిస్తే కాల్చబడే బలి యొక్క విధానం కాదు ఇది. ఇది దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకుంటామని తెలియపరచబడుటకై దేవుడు చేయబోతున్న కార్యం. బలి అర్పించే విధానము అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వాటిని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ బలులను దహించే పని దేవుని కార్యం. అది బలులను దహించి వాటిని దేవుడు అంగీకరింప చేసుకునేది ఇది దేవుడు చేయబోతున్న కార్యం. అబ్రహాము చేయవలసింది బలులు అర్పించుట మాత్రమే. బలులను సిద్ధపరిచి బలిపీఠంపై అర్పించవలసింది. అబ్రహాము బలిపీఠంపై 5 బలులను అర్పించేసి వాటి యొద్ద అబ్రహాము కాచుకొని కూర్చున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతసేపు కూర్చున్నాడు. చీకటి పడబోతుంది. ఆకాశ పక్షులు వస్తున్నాయి, కాకులు వస్తున్నాయి, గ్రద్దలు వస్తున్నాయి. ఆ బలిపీఠంపై ఉన్న పశు మాంసమును తిననీకి అవి ప్రయత్నిస్తున్నాయి. అబ్రహాము వాటన్నిటిని తోలివేస్తున్నాడు, అన్నింటిని వెలుగొడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము అర్పించిన ఆ బలులు ఆకాశ పక్షులు, గ్రద్దలు, కాకులు ఒకవేళ వాటిని ముట్టితే అవి అపవిత్రపరచబడతాయి. అపవిత్రమైనది దేవునికి అంగీకారం కాదు. అపవిత్రపరచకుండా వాటిని కాపాడాల్సిన బాధ్యత అబ్రహాము. వాటిపైన కాకులు, గ్రద్దలు వాలకుండా చూడాలి, ముట్టకుండా చూడాలి. వాటిలోనిది ఒక్క మాంసం ముక్క కూడా పీక్కొని తినకూడదు. సంపూర్ణముగా దేవునికి అర్పించబడాలి. దేవుని బిడ్డలారా, అలాగూ అబ్రహాము ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. నిద్ర వస్తుంది కానీ నిద్రపోకుంటలేడు. నిద్రపోతే ఇది అపవిత్రపరచబడుతుందేమో, ఈ బలులు ఆకాశ పక్షులు వచ్చి వీటిని తినివేస్తాయేమో, దేవుడు అప్పుడు వీటిని అంగీకరించడేమో. కనుక అబ్రహాము మెలకువగా కలిగి దేవుని బిడ్డల నిద్రపోకుండా ఆ ఆకాశ పక్షులన్నింటినీ తోలివేస్తున్నాడు. అప్పుడు గాఢ నిద్ర అబ్రహాముకు దేవుడు కలిగించాడు. చిమ్మ చీకటి కాలేదు కానీ చీకటి కలిగించాడు. దేవుడు చీకటి కలిగించి, చూడండి ఇప్పుడు 17వ వచనం చదవాలి. రాజు చిన్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అబ్రహామునకు గాఢ నిద్ర కలిగించి, అబ్రహాము, ఇది రాత్రి అయిపోయిన సమయం కాదు, 3 గంటల 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 సమయం కాదు, 3 గం
చీకటి సూర్యాస్తమయ సమయం, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలోనే అబ్రహాం ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఆ యొక్క ఆకాశ పక్షులన్నింటినీ వెళ్ళగొడుతున్నాడు, వాటిని తోలివేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాము సిద్ధపరిచిన ఈ బలిని ఆకాశ పక్షులు అపవిత్రపరచకుండా అబ్రహాం ఎంతో ప్రయాసముతో ఆ బలులను, అర్పించబడిన బలులను పవిత్రముగా కాపాడుకున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఆ చిమ్మ చీకటిలో, ఆ యొక్క గాఢాంధకారంలో 22వ వచనం చదవం ఒకసారి. 22వ వచనం, 12వ వచనం క్షమించండి, 12వ వచనం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢాంధకారము కమ్మెను, గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు చేయబోతున్న కార్యమును దిగో సూర్యాస్తమయమయ్యే సమయంలో దేవుడు అబ్రహాముకు గాఢ నిద్రను కలిగించాడు. కటిక చీకటిని అబ్రహాము చుట్టూ ఆవరింపచేశాడు. అప్పుడు దేవుని స్వరం అబ్రహాముతో మాట్లాడుతున్నది. దేవుని యొక్క ప్రణాళికను అబ్రహామునకు తెలియపరుస్తున్నాడు. దేవుడు సంకల్పించిన కార్యాన్ని అబ్రహామునకు తెలియపరుస్తున్నాడు. అబ్రహామా, నీ సంతానము తమది కాని పరాయి దేశంలోనికి వెళ్తారు. అనగా అబ్రహాము యొక్క స్వదేశము కానాను, దేవుడు అనుగ్రహించబోయే దేశము. ఈ దేశంలో నీ సంతానం ఉండరు. వీరు తమది కాని పరాయి దేశమును అనగా ఐగుప్తు దేశంలోనికి వెళ్తారు. అక్కడ వారు 400 సంవత్సరాలు ఐగుప్తీయులకు వీరు దాసులుగా, బానిసలుగా జీవిస్తారు. ఆ 400 సంవత్సరాలు అయిన తరువాత నేను అక్కడి నుండి నీ సంతానాన్ని గొప్ప ఐశ్వర్యముతో తీసుకొని వస్తాను. అప్పుడు వచ్చి వారి దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇది దేవుని యొక్క ప్లాన్. అబ్రహాం ఏమో అప్పుడే నేను ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటాను. కాదు అబ్రహమా, నీ యొక్క తరాలు గతించుకోవాలి. నువ్వు చనిపోతావు, నీ కుమారుడైన ఇస్సాకు చనిపోతాడు, అతని కుమారుడైన యాకోబు చనిపోతాడు, అతనికి పుట్టిన 12 కుమారులు చనిపోతారు. అతని తరువాత తరము వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా జీవిస్తారు. 400 సంవత్సరాలు అయిన తరువాత నీ సంతానాన్ని నేను తీసుకొని వచ్చి దేశాన్ని అనుగ్రహించబోతున్నాను. దేవుని బిడ్డ అబ్రహామునకు దర్శనమందు ఆ సంధ్యా చీకటి వేళలో, సూర్యుడు అస్తమిస్తున్న సమయంలోనే అబ్రహామునకు కటిక చీకటి ఆవరింపజేసి గాఢ నిద్ర మత్తులోనికి అబ్రహామును నెట్టివేసేసి అబ్రహాముతో దేవుడు తాను జరిగించబో సంగతిని అబ్రహామును తెలియపరచాడు. ఈ స్వరాన్ని అబ్రహాము విన్నాడు. దేవుని బిడ్డలారా, అదనే తరువాత అబ్రహామునకు ఒక దృశ్యాన్ని దేవుడు చూపించాడు. అబ్రహామునకు ఒక దృశ్యాన్ని దేవుడు కనపరిచాడు. అబ్రహాము అర్పించిన బలులు అలాగే ఉన్నాయి. 5 బలులు బలిపీఠంపై అలాగే ఉన్నాయి. ఆ బలుల విషయమై దేవుడు ఇంకా ఏ కార్యం చేయలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు చేయబోతున్న కార్యాన్ని అబ్రహాము ఇప్పుడు చూడబోతుంది. ఇప్పుడు చదవమ్మా 17వ వచనంలో. రాజు చిన్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అబ్రహాము అర్పించిన బలులు దిగో కటిక చీకటి పడుతున్న సమయంలో ఆకాశము నుండి ఒక అగ్ని జ్వాల దిగి వచ్చింది. మండుచున్న ఒక పొయ్యి దిగి వచ్చింది. అబ్రహాము ఏ మంట తీసుకొని రావట్లేదు. అబ్రహాముతో యొక్క భూ సంబంధమైన మంటతో బలులను అబ్రహాము దేవునికి అర్పించడం లేదు. పరలోకము నుండి ఒక అగ్నిని దేవుడే పంపించి, ఇది దేవుని బిడ్డలారా అబ్రహాముకు కావలసిన ఒక సూచన, అబ్రహాముకు దేవుడిస్తున్న ఒక గుర్తు. అబ్రహాము దేవుని అడిగాడు కదా, ఈ దేశమును నేను స్వతంత్రించుకున్నట్లుగా ఏంటి గుర్తు, ఏంటి సూచన, ఎలాగో నాకు తెలవాలి. ఈ యొక్క దేశంలో నేను స్వతంత్రించుకుంటా, నా సంతానం స్వతంత్రించుకుంటుందని నాకేలాగూ తెలియాలి. ఇదిగో నువ్వు అర్పించిన బలులను పరలోకపు అగ్నిని పంపించి దాన్ని దహింప చేయటం వలన దేవుని బిడ్డలారా, ఇది దేవుని కార్యమని నువ్వు తెలుసుకోవాలి. ఇది దేవుని సూచనని నువ్వు తెలుసుకోవాలి. ఇది దేవుడు నెరవేర్చబోతున్నాడని నువ్వు తెలుసుకోవాలి.
రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు అబ్రహామునకు కనబడి ఆ ఖండముల మధ్య, ఆ అల్పించిన బలుల మధ్య ఆ యొక్క అగ్ని జ్వాల నడిచిపోతుంది. వాటి మధ్యలో వాటిని దహిస్తూ నడిచి వెళ్ళిపోతుంది. ఆ యొక్క బలులన్నీ కూడా దహించబడ్డాయి, బలులన్నీ కూడా అర్పించబడ్డాయి. దేవుడు బలులన్నింటినీ కూడా స్వీకరించేశాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వచ్చి బలులను అంగీకరించిందో, ఆ బలులను దేవుడు స్వీకరించాడో, అప్పుడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. అప్పుడు అబ్రహాముతో దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. చదవండి 18 వచ్చిన చదువు. ఆ దినమందే యెహోవా చాలు 21 చాలు 21. నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు ఆ దినమందే బాగా గుర్తుపెట్టుకోండి, 400 సంవత్సరాలైన తర్వాత కాదు నిబంధన. ఎప్పుడు, ఏ రోజు? అబ్రహాము బలులర్పించిన దినమందే, అబ్రహాము బలులను పరలోకపు అగ్ని దిగి వచ్చి దహించిన దినమందే, ఆ దినమందే దేవుడు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసేస్తున్నాడు. ఆ దినమందే. ఇంకా దేశాన్ని వారు స్వతంత్రించుకోవట్లేరు. స్వతంత్రించుకోక ముందే, ఈ రోజే ఈ యొక్క పరలోకపు అగ్ని దిగి వచ్చి అబ్రహాము అర్పించిన బలులను అంగీకరించిన దినమందే అబ్రహాముతో అంటున్నాడు, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని, అనగా నైలు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు. యూఫ్రటీస్ నది ఎక్కడి వరకు ఉంటుంది? దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఈజిప్ట్ దేశం వరకు ఉండే నది వరకు, ఇక్కడి నుండి మొదలుకొని అక్కడి భాగం అంతా కూడా, అనగా అక్కడ 10 జనాంగాలు ఉన్నాయి. 10 జనాంగాలు. ఈ 10 జనాంగాలు ఉన్న దేశమునంతటి కూడా నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని. అబ్రహాముకి ఇంకా సంతానం కాలేదు. ఇప్పుడు అంటున్నాడు, ఈ దినమందే, సంతానం కాని ముందే, అబ్రహాము బలులు అర్పించిన దినమందే, పరలోకపు అగ్ని దిగి వచ్చి ఆ బలులను అంగీకరించిన దినమందే, ఈ దినమందే ఈ దేశమునంతా కూడా నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని. ఇస్తానని కాదు, ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. నిబంధన, అగ్రిమెంట్ చేసేసుకున్నాడు. దేవుడు అగ్రిమెంట్ మీద సైన్ చేసేసాడు. నీ జనాంగములకు, నీ సంతానమునకు, అబ్రహామా నీ తర్వాత వచ్చే నీ సంతానానికి ఇదిగో ఈ దేశమునంతటిని ఇచ్చేశాను. ఈ రోజే నేను ఇచ్చేశాను. ఏ రోజు అది? పరలోకపు అగ్ని దిగి వచ్చిన రోజు. పరలోకపు అగ్ని వచ్చి బలిని అంగీకరించిన రోజు దేవుడు నిబంధన మీద సైన్ చేసేసాడు. దేవుని బిడ్డలారా, ఇంకా 400 సంవత్సరాలు కావాలి, కానీ ఈ రోజే దేవుడు అగ్రిమెంట్ రాసి ఇచ్చేసాడు. తీసుకో, నేను దాన్ని స్వతంత్రించుకుంటున్నట్టు నాకు ఎలాగో తెలియదని నువ్వు అడిగావు కదా అబ్రహమా. ఇదిగో ఈ నా అగ్రిమెంట్ ఈ రోజే ఇచ్చేస్తున్నాను నీకు. ఇది పర్మనెంట్ అగ్రిమెంట్. ఇదే నీకు గుర్తు. నీవు అర్పించిన బలులను నేను అంగీకరించుటను బట్టి, పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి నీ బలులను దహించుటను బట్టి, ఇదే నీకు గుర్తు, ఇదే నీకు సూచన. దేవుని ప్రియబిడ్డలారా, ఈ కడవరి దినములలో ఉన్న మనమందరం కూడా ప్రభు రాకడ కొరకై మనం ఎదురు చూస్తున్న కాలం ఇది. నిశ్చయముగా ఇది ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్న కాలం. ప్రభు రాజ్యం రాబోతుంది. నిశ్చయముగా ప్రభు రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభుని ఎదుర్కొన్నట్టుకై మనము మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుంటకై సిద్ధపడవలసిన సంఘములో ఉండవలసిన వారు మనం. అటువంటి స్థితిలో మనం ఉండాలి. దేవుని రాజ్యంలో నేను చేర్చబడతానా? ప్రభు వస్తే ఆయన రాకడలో నేను ఎత్తబడతానా? లేదా ప్రభు రాకడ కంటే ముందే నేను మరణిస్తానా? ప్రభు రాకడ ఆలస్యమైందనుకో, మనము చనిపోయిన తర్వాత మన పిల్లల గతి ఏమైపోతుంది? వారేమవుతారో, వారు ఎటువంటి స్థితిలో ఉంటారో? దేవుని ప్రియబిడ్డలారా, ఇవన్నింటినీ మనము తెలుసుకోవటకాయ
దేవుడు మనకు కూడా ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు. అబ్రహామును దేవుడు కోరినట్లుగా, అబ్రహామునకు దేవుడు సెలవిచ్చినట్లుగా మనలో కూడా దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, అబ్రహామునకు దేవుడు 5 బలులను తీసుకొని రమ్మన్నాడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఏర్పరచబడలేదు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత, మోషే తర్వాత, అనగా 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం అనుగ్రహించబడినప్పుడు ఆ ధర్మశాస్త్రంలో కూడా ఇవే బలులు ఉంటాయి. ఈ 5 బలులే ఉంటాయి. దేవుడి అబ్రహామునకు తెలియపరిచిన బలులే ఉంటాయి. కనుక దేవుని ప్రేమిట్లారా, దేవుడు నాడు నేడు అబ్రహాముతో చెప్పిన నాడు, మోషేతో చెప్పిన నాడు, నేడు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షింపబడిన దేవుని బిడ్డలని మనతో కూడా చెప్పుతున్నది. మార్పు లేని దేవుని పద్ధతి, మార్పు లేని దేవుని క్రమము మన నుంచి కూడా దేవుడు ఈ 5 బలులను దేవుడు కోరుతున్నాడు. ఈ 5 బలులు దేవుని బిడ్డలారా దేవునికి సజీవ యాగముగా అర్పించబడుటకై దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు. మనలో ఉన్నటువంటి ఈ శరీరం అనే ఈ శరీరమును దేవుడు సజీవ యాగముగా దేవునికి మనము సమర్పించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన శరీరమును దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మన శరీరం యొక్క ఆ నిర్మాణము పంచేంద్రియాలని మనం అంటాం. పంచేంద్రియాలు, 5 ఇంద్రియాలు కలిగి ఉన్నది ఈ యొక్క శరీర నిర్మాణం. ఈ పంచేంద్రియాలను దేవునికి సజీవ యాగముగా మనం సమర్పించాలి. మన చూపులు, మన మాటలు, మన వినికిడి, మన వాసన, మన స్పర్శ, ఇది మనలో ఉండే పంచేంద్రియాలు. ఒక నరునిలో ఉండే పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలను దేవునికి మనం సజీవ యాగముగా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. సమయం లేదు కనుక దేవుని ఈ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకుంది. ఇట్టి యాగము యుక్తమైనది, తగినది. ఇట్టి యాగము దేవునికి తగిన యాగము. మనము దేవునికి సమర్పించుకుంటాం. మన శరీరమును దేవునికి సమర్పించుకుంటాం. దేవుని బిడ్డలారా, అబ్రహాము 5 యొక్క బలులను అర్పించి, నీ ఇష్టం దేవా నేను పోయి పండుకుంటాను లేదు, ఆ బలులను కాపాడుతున్నాడు. అపవిత్రపరచకుండా చూస్తున్నాడు. ఏ ఆకాశ పక్షులు వచ్చి దాన్ని ముట్టి అపవిత్రపరచలేకూడదు. నీ శరీరమును దేవునికి సమర్పించుకుంటే ఇది లోకం యొక్క శక్తుల ద్వారా, ఆకాశ యొక్క సైన్యము ద్వారా, అంతరిక్షమందు దేవుని బిడ్డలారా సంచరిస్తున్న దురాత్మల సమూహములే ఆకాశ పక్షులు. ఈ దురాత్మల యొక్క సమూహము ద్వారా, సాతాను యొక్క శక్తుల ద్వారా, లోకాశలనే యొక్క పక్షుల ద్వారా దేవునికి సమర్పించుకొని శరీరమును అపవిత్రపరచకుండా, అపవిత్రపరచబడనీయకుండా అబ్రహాము ఎలాగైతే వాటిని తోలివేస్తున్నాడు, వెళ్ళగొట్టుచున్నాడు, ఈ ప్రయాసాన్ని మనం పడాలి. ఈ ప్రయాసాన్ని మనము చేయాలి. మన శరీరమును పరిశుద్ధమును అనుకూలమునై ఉన్న సజీవ యాగం ఇది. దేవునికి ఇది పరిశుద్ధము, దేవునికి ఇది అనుకూలము. ఇట్టి యాగము యుక్తమైనది, ఇది సజీవ యాగము. ఆనాడు అబ్రహామేమో వాటి ప్రాణాలు తీసి అర్పించాడు. ఇప్పుడు మనల్ని దేవుడు సజీవంగా అర్పించుకోమంటున్నాడు. మనము జీవిస్తూనే దేవునికి మన శరీరమును దేవునికి సజీవ యాగము. ఇటు యాగమును దేవుడు తన పరిశుద్ధాత్మను పరలోకము నుండి పంపించే పరిశుద్ధాత్మ ద్వారా ఈ శరీరమును దహించి అంగీకరిస్తాడు. అబ్రహాము అర్పించిన 5 బలులను పరలోకపు అగ్ని దిగి వచ్చింది. అగ్నిజ్వాలయు, మండుచున్న అగ్నిజ్వాలయు ఒక కొరివి కనబడి ఆ ఖండముల మధ్య, దాని మధ్యలో దాటిపోయింది. అన్ని దహించి వేసేసింది. నీ సర్వ శరీరమును పరలోకపు అగ్ని అయిన పరిశుద్ధాత్మ ద్వారా మనము దహించబడటం ద్వారా దేవుడు నీ మనవిని అంగీకరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించుటయే నీవు దేవుని రాజ్యమునకు వారసురాలు అని రుజువు, గురుతు. నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దినమందే, నీ శరీరంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దహించిన దినమందే, దేవుడు నీతో అగ్రిమెంట్ చేస్తున్న దినమది, నీతో నిబంధన చేస్తున్న దినమది. నీకు ఈ దేశమును నేను ఇవ్వబోతున్నాను.
ఆ దేశంను స్వతంత్రించుకుంటావని ఇదే గుర్తు. దేవుని బిడ్డలారా, ఇది భూ సంబంధమైన గుర్తులు కావివి, ఇది భూలోక సంబంధించిన గుర్తులు కావివి. పరలోకము నుండి పరిశుద్ధాత్మని దేవుడు నీలోనికి పంపించుట, ఇదే నీకు గుర్తు. నీ శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించినప్పుడు, నీ శరీరమును అపవిత్రపరచకుండా ఆకాశ పక్షులే కానీ, దురాత్మల సమూహములే కానీ, దుష్టుని యొక్క ఆలోచనలే కానీ, దుష్టుని యొక్క కార్యములనే కానీ మరలా నీ జీవితంలో ప్రవేశించకుండా వాటిని పారద్రోలు, వెలగొట్టు. వాటిని నీ ధరిచేరు నీకు. ఎందుకు? నువ్వు సమర్పించబడిన దానివి, నువ్వు సమర్పించుకున్న దానివి, ప్రభు కొరకై అర్పించబడిన వాడివి, పరిశుద్ధాత్మ కొరకాయ నువ్వు సిద్ధపరిచిన దానివి, బలిపీఠంపై నువ్వు ఎక్కిన దానివి. బలిపీఠంపై ఒక్కసారి ఎక్కినమంటే దహించబడాల్సింది. మరలా దిగి వస్తే అదేమంటారు, చచ్చిన వారితో సమానం. ఒకసారి చచ్చిపోయినరా మళ్ళీ ఎందుకు చంపుతారంట. అలాంటి స్థితి ఉండకూడదు. మనం ఒకసారి సమర్పించుకున్నామంటే అది పరిశుద్ధాత్మనికి యోగ్యతగా ఉండాల్సింది. దుష్టుడు శోధించవచ్చు, ఆకాశ పక్షులు రావచ్చు, గ్రద్దలు రావచ్చు, నీ యొక్క అర్పించబడిన నీ దేహాన్ని, నీ జీవితాన్ని అపవిత్రపరచడానికి ప్రయాసపడవచ్చు. ఆరుగురు వెలుగొట్టు. ప్రభుని శోధించలేదా? ప్రభు బాప్తిసం పొంది వచ్చాకని శోధించబడలేదా? అపవిత్రపరచడానికి సాతానుడు ప్రయాసపడలేదా? దేవుని బిడ్డలారా, అపవాదిని ప్రభు మనకు బైబిల్లో ఉన్నట్లు 3 శోధనలే అని అనుకుంటారు. 3 శోధనలు కావు, అపవాది యొక్క ప్రతి శోధన అని ఉంటుంది. ప్రతి శోధన 3 శోధనలతో కాదది. 40 దినాలు ఎన్ని శోధనలు మనుషులు ఎదుర్కొంటారో అన్ని శోధనలతో ప్రభువును శోధించారు. అపవాది యొక్క ప్రతి శోధనను జయించి ఆత్మ బలముతో తిరిగి ఆయన వచ్చారు. దేవుని పరిశుద్ధ నామముతో దేవుని ప్రియబిడ్డలారా, అపవాది యొక్క శోధనలు మనం సహించగలిగే శోధనలు ప్రభు పర్మిట్ చేస్తాడు. మనం సహించలేనంత శోధన మనకేమి దేవుడు ఇవ్వడు అని దయచేయడు. కనుక దేవుడిలారా, మనము కూడా మనము దేవుని రాజ్యానికి వారసులము. దేవుని రాజ్యంలో నేను ప్రవేశిస్తానని నాకు ఎట్లా తెలియాలి? దేవుని దైవ పద్ధతి, దేవుని క్రమం ఇది, దేవుని సూచన ఇది. మన శరీరంలో సజీవ యాగంగా ఆయనకు సమర్పించాలి. ఈ యాగము పరిశుద్ధాత్మను అంగీకరిస్తాడు, పరిశుద్ధాత్మను స్వీకరిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ పొందిన దినమందే, ఆ దినమందే దేవుడు అగ్రిమెంట్ రాసిస్తాడు. ఆ దినమందే దేవుడు అగ్రిమెంట్. చూడండి, ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, సమయం నాకు అయిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక్క మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచ్చిన వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, క్రీస్తు మీరు సత్యవాక్యమును విన్నారు, అనగా రక్షణ సువార్త విన్నారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. అప్పుడు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడ్డారు, సీల్ చేయబడ్డారు. ఎందుకొరకు సీల్ చేయబడ్డారు? చదువు, మరొకసారి చదువుకింది. ఎందుకొరకు? 14 వచ్చింది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగుని. ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని సంపాదించుకున్నాడు.
యేసుక్రీస్తు రక్తము ద్వారా సంపాదించుకున్న ప్రజలని గుర్తించబడుటకై ఆత్మచేత ముద్రించాడు. పరిశుద్ధాత్మనిచ్చి మనల్ని ముద్రించుకున్నాడు. ఎందుకొరకు సంపాదించుకునే ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు స్వాస్థ్యం ఏంటిది? మన స్వాస్థ్యము పరలోకమే మన స్వాస్థ్యం, దేవుని రాజ్యమే మన స్వాస్థ్యం. ఇంకే స్వాస్థ్యాలు మనకు లేవు. భూలోకమందు మనకు ఉండే స్వాస్థ్యాలన్నీ మనం పోతే మన పిల్లలకు వస్తాయని మనం ఎట్లా అనుకుంటాము, అదే పరలోకమందున మన దేవుడు కూడా నేను సంపాదించిన ఈ రాజ్యము, పరలోక రాజ్యం అంతా నా రక్తము చేత విమోచించబడిన ప్రజలు. అనగా ఎవరైతే నా ఆత్మ ద్వారా ముద్రించుకొని నేను ప్రత్యేకించుకున్నానో వారు ఈ స్వాస్థ్యాన్ని పొందబోతారు, ఈ స్వాస్థ్యానికి వారసులు అని దేవుడు ఈ ఆత్మను మనకొక సంచకరువుగా అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్మను మనకు ఎందుకు అనుగ్రహించాడంటే, ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు మనల్ని ముద్రించాడంటే, దేవుని బిడ్డలారా, ఇది మనకు ఒక టోకన్. సంచకరువు అనగా అడ్వాన్స్ పేమెంట్ అంటారు కదండి. ఏదైనా భూమి కొందామంటే ఒక 10 లక్షలు అంటే ముందు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. సంచకరువు ఇది, సంచకరువు. ఎందుకు? ఆ స్థలానికి నేనే హక్కుదారుడను కాబోతున్నాను అన్న దానికి ఇది గుర్తు. ఇంకెవడైనా వచ్చి అడిగితే ఈ అగ్రిమెంట్ చూపిస్తాము, చూడు నేను ముందుగానే దానితో ఆ ల్యాండ్ కొరకు నేను అగ్రిమెంట్ చేసేసాను. దేవుని బిడ్డలారా, అలాగే మనం పరలోక రాజ్యాన్ని, దేవుని రాజ్యానికి నేనే వారసుడనేటందు కొరకు, నేనే దాన్ని స్వతంత్రించుకుంటానన్న దాని కొరకు పరిశుద్ధాత్ముడే మనకు సంచకరువు, పరిశుద్ధాత్ముడే మనకు గుర్తు, పరిశుద్ధాత్ముడే మనకు టోకన్. అబ్రహాముతో దేవుడు అదే నిబంధన చేస్తున్నాడు. ఆ దినమందే ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చిన దినం కాదది. అబ్రహాముతో వాగ్దానం చేసిన దినము. ఆ దినమందే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలులను అంగీకరించిన దినమందే దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, అగ్రిమెంట్ చేసేసాడు. ఇదిగో నీ యొక్క సంతతి వారికి ఈ యొక్క దేశమును స్వాస్థ్యముగా ఇచ్చివేశానన్నాడు. ఇస్తాను అని కాదు అక్కడ ఉన్నది, ఇచ్చివేశాడు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన రోజే పరలోకాన్ని నీకు ఇచ్చేశాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ పరలోక రాజ్యము నాది అని గర్వంగా చెప్పుకునే దినం అది. ఆత్మను పొందుకున్న దినమంది, పరిశుద్ధాత్మ ద్వారా మనం ముద్రించుకున్న దినమంది, దేవునికి మనం సమర్పించుకొని దైవసంలో మనం కనిపెట్టుచూ మనం ఎదురు చూస్తున్నాం. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని అంగీకరించాలి. మనం అంగీకరించబడేటందుకు గుర్తు, దేవుడు నన్ను అంగీకరించడానికి దాని గుర్తు పరిశుద్ధాత్మను అనుగ్రహించుటయే. ఆయనకు నేను అంగీకారం ఉంటేనే పరిశుద్ధాత్మ ఇస్తాను, నేను ఆయనకి ఇష్టడుగా ఉంటేనే పరిశుద్ధాత్మ ఇస్తాను. సజీవయాగముగా, అనుకూలముగా, దేవునికి ఇష్టముగా నన్ను నేను సమర్పించుకుంటేనే, నా పంచేంద్రియాలను దేవునికి సమర్పించుకుంటేనే, ఈ 5 బలియాగములను దేవునికి సమర్పించుకుంటేనే, దీన్ని అపవిత్రపరచకుండా ఆకాశ పక్షులు కానీ గ్రద్దలు కానీ మరలా ఈ జీవితం పైన ఏ ప్రభావం చూపకుండా వాటిని తోలివేస్తూ ఆ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారు. అప్పుడే పరిశుద్ధాత్ముడు పరలోకంలో దిగి వచ్చి నన్ను దహిస్తుంటాడు, నాలో ప్రవేశిస్తుంటాడు. దేవుని బిడ్డలారా, ఆ దినమందే సంచకరుగా మనం పొందబో స్వాస్థ్యమునకు గుర్తుగా, మనం పొందబో దేవుని రాజ్యమునకు ఇప్పుడే గుర్తుగా దేవుడు మనతో అగ్రిమెంట్ చేసుకున్న దినమని. దేవుని బిడ్డలారా, అబ్రహాము అంటున్నాడు, దాన్ని నేను పొందుకొనుటకాయ ఏంటి గుర్తు, ఏంటిది సూచన అని అబ్రహాము అడిగినప్పుడు దేవుడు అబ్రహాముకు ఒక క్రమమును చెప్తున్నాడు, పద్ధతిని చెప్తున్నాడు. దేవుడు ఏం అవసరం ఉంది దేవునికి పద్ధతి? ఇంత కార్యము చేయమని అబ్రహాముతో చేయించి దేవుని యొక్క కార్యమును రుచిపరిచి ఆ పరలోకపు అగ్నిని పంపించి ధనబలిని అంగీకరింపచేయడం అదొక సూచన, గుర్తు. అలాగే దేవుని
మనకు కూడా మనం రక్షింపబడ్డాం. యేసు రక్తం ద్వారా మన పాపములు విమోచించడం, కడగబడ్డాం, పరిశుద్ధమైన పరలోక రాజ్యానికి వారసత్వాన్ని మనం పొందుకోవాలంటే పరలోకపు అగ్ని ద్వారా మనం దహించబడాలి, ముద్రించబడాలి. ఇదే మనం పరలోక రాజ్యానికి వారసులం అనే దానికి సంచకరు అడ్వాన్స్ టోకెన్. ఆ రోజే దేవుడు మనతో నిబంధన చేసేస్తున్నాడు, అగ్రిమెంట్ చేస్తున్నాడు. ఇటువంటి గొప్ప కృపను, అనుభవాన్ని, పరిశుద్ధాత్మ దేవుని ప్రణాళికను, నిత్య దేవుని యొక్క ప్రణాళికను అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు పర్యంతం వరకున్న ప్రణాళిక మార్పు లేనిది, మారనిది, స్థిరమైనది. ఈ ప్రణాళికలో నువ్వు నేను కూడా వారి భాగస్థలమై రాజ్యవారసుగా ఉండటం కొరకాయి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడతాము. ప్రభువే మనకు సహాయం చేసి నడిపించిన కాక మోకరించి ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవే. Thank you.
ముద్రించుకుంటారు. యేసు రక్తము ద్వారా విమోచించబడిన వారిని ముద్రించిన కొరకై పంపబడిన వారు. ఇది గుర్తు దేవుని, ఇది నిబంధన గుర్తు. దేవుని రాజ్యమునకు వారసులమనేటందుకు ముద్రించబడిన వారు. స్వాస్థ్యమునకు సంచకం. మనం పొందుకోబోవు స్వాస్థ్యం, ఆ పరలోకమే మన స్వాస్థ్యం, ఆ దేవుని రాజ్యమే మన స్వాస్థ్యము. అని స్వతంత్రించుకుంటామని నాకు ఎలాగో తెలియను, ఎలాగో తెలియదు. ఏంటి నీ దగ్గర ఏమన్నా గుర్తుందా? ఏమన్నా గుర్తుందా? అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా దాన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎలాగో తెలియదు. అబ్రహాము దేవుడు గుర్తులు చూపించి, ఒక క్రమమైన పద్ధతిని బోధించి, ఒక విధానమును చెప్పి, ఇలా వచ్చి నేను నీకు దాన్ని పొందుకుంటావన్న దానికి గుర్తు నేను చూపిస్తాను. పరలోకము నుండి అగ్నిని పంపించి అబ్రహాం అర్పించిన బలులను అంగీకరించిన వాడు. అదే గుర్తు, అదే గుర్తు. అలాగే దేవుని బిడ్డలారా, మనలో కూడా యేసు రక్తం ద్వారా విమోచించబడే దేవుని బిడ్డలు, మన శరీరము ఆయనకు సజీవయాగముగా అర్పించబడిన దేవుని బిడ్డలు, సంపూర్ణముగా మనం ఆయనకు అర్పించాలి. మన పంచేంద్రియాలు 5 పనులు ఈ దేవునికి మనం అర్పించి పవిత్రపరచకుండా కాపాడితే పరిశుద్ధాత్మను దీన్ని అంగీకరిస్తాయి. మన పరిశుద్ధాత్మకి శరీరం నివాసం, ఇది నివసించే స్థలం. ఆత్మ ద్వారా మనల్ని ముద్రిస్తాం. స్వాస్థ్యములకు ఇదే గుర్తు. ఈ కృప దేవుడు మనందరికీ ఇచ్చి ఆయన స్వాస్థ్యములను మనల్ని సిద్ధపరిచిన కాక ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి కరుడా, ఈ పరిశుద్ధ ఘనమైన నామమును స్తుతిస్తూ కనపరుస్తున్నాము నాయన. అయ్యా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని పిలుచుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ రక్తము ద్వారా మా పాపములను క్షమించి కడిగి శుద్ధీకరించి మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవా, ఈ పరిశుద్ధపరచబడిన ఈ దేహములు పరిశుద్ధాత్మనికి నివాస స్థలముగా ఆయన అంగీకరించబడుటకాయ మీ సన్నిధానంలో కనిపెట్టి అబ్రహాము వలె కనిపెట్టి ప్రార్థించుటకై కృప దయచేయండి. దుష్టు నుండి కాపాడుకోవటకై కృప దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుటకై, దహించబడుటకాయ మీ సన్నిధానంలో కనిపెట్టుటకై సహాయం దయచేయండి నాయన. ఆ పొందుకో స్వాస్థ్యములకు నీ రాజ్య వారసులుగా ఉండట కొరకాయ ఇదే మాకు నాయన సంచకరు, ఇదే మాకు నిబంధన గుర్తు నాయన. ఆయన పరిశుద్ధాత్మనే మీరు మాకు అనుగ్రహించిన గుర్తు ప్రభువా. పరలోకం నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ చేత మేము నింపబడుటకాయ అందరికీ మీ కృప దయచేయండి. ఆయన విత్తబడిన వాక్యాన్ని నిబిడలో ఫలభరితంగా చేయండి నాయన. ఈ సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టిన కృపను పొందుకుంటే సహాయం. ఆశపడుతున్న ప్రతి బిడ్డను అబ్రహాము వలె తండ్రి ఇవి ఇవ్వబోతున్న స్వాస్థ్యం కొరకాయి కనిపెట్టుచున్న ప్రతి బిడ్డకు నాయన ఈ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడుటకాయ సహాయం తెచ్చి కనిపెట్టిన నడిపించమని ప్రార్థిస్తున్నాను. కనిపించండి, చేయవచ్చిన ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి. బిడ్డలిచ్చిన సాక్ష్యాలను బట్టి మీకు స్తోత్రం నాయన. దేవాను చేసిన మేలులకై, గొప్ప కార్యములకై మీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడు నాయన. అవును తండ్రి, మమ్మల్ని అనుదినము మీరు కాపాడుచున్నందుకే స్తోత్రం. ఆయుష్ను పొడిగిస్తున్నందుకే స్తోత్రం. సజీవ లెక్కలు మమ్మల్ని హెచ్చుచున్నందుకే నీకు స్తోత్రం. అయ్యా, నీ కాపుదల, నీ రక్త ప్రోక్షణ నాయన. గొర్రెపిల్ల రక్తం ద్వారా మిమ్మల్ని కాపాడుచున్న యేసయ్య మీకు స్తోత్రం. ఇంకా నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడి భద్రపరచండి తండ్రి, నీకు స్తోత్రం. వారు అంతే ప్రభావం విడుదలైన మమ్మల్ని కృపలు కాచి కాపాడని భద్రపరచండి. విశేషంగా నాయన హాస్పిటల్స్లో పనిచేస్తున్న ఆ ప్రియులైన వారందరినీ మీరు కాపాడండి నాయన. ఏ కీడు కలుగుకున్న వారిని మీ కృప చేత ఆవరించి కాపాడాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. భయంకరమైన తెగులు ఆవరించండి తండ్రి. నాయనా, నీ రక్త ప్రతి వారు తండ్రి రక్త ప్రోక్షణ కిందకి వచ్చినకే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు స్తోత్రం. ఆ దేశమును మీరు దర్శించండి, ఆ దేశం నాయకులను దర్శించండి. యేసు రక్తము వలనే దీనికి విమోచన అన్న సత్యాన్ని గుర్తెరిగే వారి మనసులో మార్పును కలిగించమని ప్రార్థిస్తున్నాను. కార్యం జరిగించండి తండ్రి, సహాయం దయచేయండి నాయన. తండ్రి బిడ్డలు తమ హస్తం చాపించిన కానుకలు దీవించి గుణంతుల ప్రతిఫలం దాయించి ఈ సేవలో నీ పరిచయం వాడబట్టకై సహాయం. ఇంకనూ నాయనా నీ కృప అందరికీ తోడించి వారంలో జరుగు కార్యక్రమాలన్నింటికీ ఈ సన్నిధి సహాయం దయచేయగలరు.
మధ్యాహ్న కాలం దీవించి కలిపి నడిపించాలి. మా ప్రభువు రక్షకుడు సజీవుడై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకొనిచున్నాము పరమ తండ్రి.